బస్ వెళ్ళిపోయింది అని అంటే ఇప్పటి వరకు అని, ద బస్ హ్యాస్ లెఫ్ట్ అని చెప్పాలి. అయ్యో బస్ వెళ్ళిపోయిందండి, ఎన్ని గంటలకు వెళ్ళిపోయిందండి అంటే ఈ 8:30కి వెళ్ళిపోయింది అని అంటే పాస్ట్ సింపుల్ లో చెప్పాలి. ద బస్ లెఫ్ట్ ఎట్ 8:30 అని చెప్తాం, ఎందుకంటే ఇక్కడ అప్పుడు అని స్పష్టంగా మెన్షన్ చేశాం కాబట్టి. 10 నిమిషాల క్రితం వెళ్ళిపోయింది అంటే కూడా అప్పుడునే. 5 నిమిషాల క్రితం వెళ్ళిపోయింది అంటే కూడా అప్పుడునే. 9 గంటలకు వెళ్ళిపోయింది అంటే అప్పుడు, 8:30కి వెళ్ళిపోయింది అంటే కూడా అప్పుడు. కొన్నిసార్లు ఏం చెప్తాం తెలుసా, నాకు తెలియదండి, నేను వచ్చేసరికి బస్ వెళ్ళిపోయింది అంటాం. నేను వచ్చేసరికి బస్ వెళ్ళిపోయింది అంటే ఏ ఉద్దేశం ఉందండి, అప్పటికే వెళ్ళిపోయిందని కదండి. ద బస్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ కేమ్ అంటాం. అంటే 3 సెంటెన్స్లలో బస్ వెళ్ళిపోయింది, 3 సెంటెన్స్లలో నేను సినిమా చూశాను, అంటే మూడింటిలో యాక్షన్ జరిగింది అంటున్నాం కానీ 3 డిఫరెంట్ కాంటెక్స్ట్ లో వాడతాము అన్న విషయం మనకి తెలియాలి. ఈ డిఫరెన్స్ చెప్పడం తెలియక మనకి ఈ మూడింటిని కలిపి ఏమని చెప్పి తెలుసా, ఇన్ని రోజులు పని జరిగింది అంటే పాస్ట్ టెన్స్ అని పాస్ట్ సింపుల్ ఒక్కటే నేర్పించారు. దాని ద్వారా ఏం జరుగుతుంది తెలుసా, ఇప్పటి వరకు జరిగిన దాన్ని తీసుకుపోయి అప్పుడులో చెప్పి, అప్పటికే జరిగిన దాన్ని తీసుకుపోయి అప్పుడులో చెప్పి, అప్పటికే జరిగిన దాన్ని తీసుకుపోయి కూడా అప్పుడులో చెప్తే ఎట్లండి మరి? ఉద్దేశం మారలా. ఎలాంటి మిస్టేక్స్ వస్తాయి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నేను. ఇప్పుడు చాలా మంది పని అయిపోతే పాస్ట్ టెన్స్ అని పాస్ట్ సింపుల్ అనుకుంటారు. ఇప్పుడు ఒక హెడ్ మాస్టర్ హెచ్ఎం గారు ఏమన్నారంటే ఒక పిల్లోడిని ఏమన్నాడు అని అంటే, ఒరేయ్ నువ్వు నన్ను వచ్చి ఆఫీస్లో కలవరా అన్నాడు. ఏమన్నాడు? వచ్చి ఆఫీస్లో కలువు అన్నాడు. మరి నిన్న ఆ పిల్లోడు వచ్చిండో రాలేదో తెలియదు. హెచ్ఎం గారు నెక్స్ట్ డే క్లాస్కి వచ్చి, నిన్న ఆఫీస్లో వచ్చి కలవమంటే ఎందుకు రా కలవలేదు అన్నాడు. ఆ పిల్లోడు ఏమంటున్నాడు తెలుసా, సార్ నేను వచ్చిన సార్ అన్నాడు. నేను ఆఫీస్ రూమ్కి వచ్చిన సార్ నిన్న అన్నాడు. మరి ఎందుకు కలవలేదురా నన్ను అని అంటే ఆ పిల్లోడు ఏమంటాడు తెలుసా అండి, మీరు అప్పటికే వెళ్ళిపోయారు సార్ అంటాడు. అర్థమైందండి? మీరు అప్పటికే వెళ్ళిపోయారు అంటే ఏ టెన్స్ లో చెప్పాలండి? పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ లో చెప్పాలి. ఏమని చెప్పాలి? చూడండి, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3, యూ హ్యాడ్ లెఫ్ట్ బై దెన్, లేదా యూ హ్యాడ్ లెఫ్ట్ సార్ అంటే సరిపోదు. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారు తెలుసా, పని అయిపోతే పాస్ట్ సింపుల్ అనుకొని యూ లెఫ్ట్ సార్ అంటారు. యూ లెఫ్ట్ సార్ అని అంటే దీని అర్థం ఏమొస్తుంది తెలుసా, ఇంగ్లీష్ వచ్చినకి అప్పుడు వెళ్ళిపోయిండు అని అర్థం. పాస్ట్ సింపుల్ ఎందుకు వాడుతున్నామండి? అప్పుడు అంటే వాడు వచ్చినప్పుడు సార్ వెళ్ళిపోయిండు అని అర్థం. వానికి భయపడి పోయిండా సారు? నేను వచ్చినప్పుడు మీరు వెళ్ళారుకి, నేను వచ్చేసరికే మీరు వెళ్ళారుకి తేడా లేదండి. మరి ఈ తేడా తెలియకుండా అన్నిటికీ కలిపి పాస్ట్ సింపుల్ మాట్లాడితే మరి హెచ్ఎం గారు పిల్లోడికి భయపడి బయటికి వెళ్ళిపోయిండు అని అర్థం వస్తుంది. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఆ ఫీలింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 5 ఫీలింగ్స్ ఉన్నాయి. ఏంటా 5 ఫీలింగ్స్? అప్పుడు, ఇప్పుడు, మామూలుగా, ఇప్పటి వరకు, అప్పటికి. మీకు నా వాయిస్ క్లియర్గా ఉందండి? యా. కొంతమందికి వాయిస్ 1 or 2 పార్టిసిపెంట్స్ లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే, ఇంతమందికి సరిగ్గా వినబడి మీ ఒక్కరికి వినబడుతుంది అంటే మీ దగ్గర ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉంది అని అర్థం. అది సరి చూసుకోండి దయచేసి. నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే, నేను నెక్స్ట్ వీక్ ఈ సినిమా చూస్తాను అన్నా. ఫలానా సినిమా బాగుంది, చూసావా నువ్వు అని అంటే, లేదు లేదు నేను చూడలేదు, మరి నేను నెక్స్ట్ వీక్ ఈ సినిమా చూస్తాను అన్నా. నేను నెక్స్ట్ వీక్ ఈ సినిమా చూస్తానంటే ఇక్కడ స్పష్టంగా నెక్స్ట్ వీక్ అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసా అండి? అప్పుడు అనే ఉద్దేశం. లాస్ట్ వీక్ అంటే గతంలో అప్పుడు అయితే, నెక్స్ట్ వీక్ అంటే ఏమవుతుందండి? ఫ్యూచర్ లో అప్పుడు అవుతుంది. మరి ఏ టెన్స్ అవుతుంది అది? ఫ్యూచర్ సింపుల్. మరి ఫ్యూచర్ సింపుల్ లో యాక్టివ్ వాయిస్ లో రూల్ ఏముందో చూడండి, విల్ ప్లస్ V1 కదా. ఐ విల్, V1 అంటే సీ ఆర్ వాచ్ బోత్ యూ కెన్ యూజ్. ఐ విల్ సీ దిస్ మూవీ నెక్స్ట్ వీక్. ఐ విల్ సీ దిస్ మూవీ నెక్స్ట్ వీక్. డోంట్ టైప్ ది ఆన్సర్స్ ఇన్ ద చాట్ బాక్స్. దయచేసి ఆన్సర్స్ చాట్ బాక్స్ లో టైప్ చేయకండి, ఎన్నిసార్లు చెప్పించుకుంటారో చూస్తా. ఓకే. సో నేను నెక్స్ట్ వీక్ ఈ సినిమా చూస్తాను అని అంటే ఐ విల్ సీ దిస్ మూవీ నెక్స్ట్ వీక్ అంటాం. మరి ఇంకొక ఆయన ఏమంటున్నాడు తెలుసా, నేను నెక్స్ట్ వీక్ వరకల్లా ఈ సినిమా చూస్తాను అన్నాడు. రాయండి సెంటెన్స్. నేను నెక్స్ట్ వీక్ వరకల్లా ఈ సినిమా చూస్తాను అన్నాడు.
నేను నెక్స్ట్ వీక్ వరకల్లా ఈ సినిమా చూస్తాను అని అంటే ఏ ఫీలింగ్ ఉందో చూడండి. నెక్స్ట్ వీక్ వరకల్లా అంటే అప్పటికే. మరి అప్పటికే అంటే ఫ్యూచర్ లో ఎక్కడుందో చూడండి. 9వ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ అన్న కావాలి, 12వ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్న కావాలి. చూస్తారు అంటే సింపుల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ లో రాయండి. యాక్టివ్ వాయిస్ లో ఐ విల్ హ్యావ్, అక్కడ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఉంది కదండి. ఐ విల్ హ్యావ్ సీన్ లేదా వాచ్డ్ వాట్ ఎవర్. ఐ విల్ హ్యావ్ సీన్ దిస్ మూవీ. నేను ఇంతకు ముందు మీకు తెలుగులో అప్పటికే అంటే ఇంగ్లీష్ లో ఏమంటారని చెప్పానండి, బై దెన్ అంటారన్నాను కదా. మరి ఎప్పటికో చెప్తున్నాం కదా, ఇక్కడ ఏం చెప్తున్నాం, బై నెక్స్ట్ వీక్ అని రాయండి. ఐ విల్ హ్యావ్ సీన్ దిస్ మూవీ బై నెక్స్ట్ వీక్. అంటే ఏంటి సార్ ఇది, ఇంత ముందు రాసిన సెంటెన్స్ లో చూస్తాను అని ఉంది, అండర్లైన్ ఏంటి తెలుగులో. ఈ లాస్ట్ 2 సెంటెన్స్ లో ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్ లో కూడా చూస్తాననే ఉంది. మరి చూస్తా అంటే ఫ్యూచర్ సింపుల్ అని ఒకటే నేర్చుకుంటే ఎట్లయితుందండి ఇంగ్లీష్. నెక్స్ట్ వీక్ చూస్తాను అంటే దాని అర్థం నెక్స్ట్ వీక్ అప్పుడు అనే. రేపు అడిగామనుకో తిడతాడు వాడు మనల్ని, ఏమని చెప్పిన కానీ నెక్స్ట్ వీక్ అని. ఎల్లుండి అడిగితే కూడా తిడతాడు వాడు. ఆ నెక్స్ట్ డే అడిగితే తిడతాడు, ఆ నెక్స్ట్ డే అడిగితే తిడతాడు వాడు. ఎందుకంటే వాడు క్లియర్ గా చెప్పాడు మనకి ఏమని, నెక్స్ట్ వీక్ అని. కానీ తర్వాత సెంటెన్స్ చూడండి, నెక్స్ట్ వీక్ వరకల్లా అంటే ఏంటండి, ఈ రోజు నుంచి నెక్స్ట్ వీక్ వరకు ఎప్పుడైనా చేస్తానే కదా. రెండింటికి తేడా లేదా. ఆ రెండింటికి తేడా ఏంటంటే ఫ్యూచర్ లో ఒకప్పుడు జరుగుతుంది అంటేనే ఫ్యూచర్ సింపుల్. ఫ్యూచర్ లో ఒక టైం చెప్పి ఆ లోపల ఎప్పుడైనా జరుగుతుంది అని అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్. రెండిట్లో జరుగుతుందనే ఉంది. ఇంకో సెంటెన్స్ చెప్పనా ఇట్లాగే, నేను సినిమాలు చూస్తాను అన్నా. మీకు సినిమాలు చూసే అలవాటు ఉందా అంటే నేను ఏమంటుంది తెలుసా, నేను సినిమాలు చూస్తాను. రాయండి సెంటెన్స్. మీకు వార్తలు చూసే అలవాటు ఉందా అంటే నేను వార్తలు చూస్తానండి అంటాం కదండి. మరి నేను సినిమాలు చూస్తాను అంటే ఇక్కడ ఏ ఉద్దేశం ఉందో తెలుసా అండి, మామూలుగా ఉంది. నేను సినిమాలు చూస్తాను అంటే ఏ ఉద్దేశం ఉందండి, ఇక్కడ మామూలుగానే ఉద్దేశం ఉంది. మరి మామూలుగా అంటే ఏ టెన్స్ అండి, అది ప్రెసెంట్ సింపుల్ లో రాయాలి. ప్రెసెంట్ సింపుల్ ఎన్నో టెన్స్ అండి మనకి, సెకండ్ టెన్స్. ఏం రాస్తారు, ఐకి V1 ఆర్ VS ఉన్నప్పుడు ఏం రాయమన్నానండి, V1 కాబట్టి ఏం రాస్తారు, ఐ వాచ్ మూవీస్. ఇందులో కూడా తెలుగులో ఏముందో అండర్లైన్ చేయండి, చూస్తాను చూస్తాను చూస్తాను. అంటే మన చిన్నప్పటి నుంచి ఏం నేర్పించింది తెలుసా, చూస్తా అంటేనేమో ఫ్యూచరు, చూసిన అంటేనేమో పాస్ట్. అంతకుముందు 3 టెన్సుల్ని కలిపి ఒక టెన్స్ లో చెప్పించినట్టు ఇప్పుడు తర్వాత వచ్చిన 3 సెంటెన్సెస్ ఏమిట్లో చెప్పించారండి, ఫ్యూచర్ సింపుల్. అంటే మామూలుగా జరిగేదాన్ని ఫ్యూచర్ సింపుల్ లో చెప్పి, ఫ్యూచర్ సింపుల్ ని ఫ్యూచర్ సింపుల్ లో చెప్పి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ ని కూడా ఫ్యూచర్ సింపుల్ లో చెప్తే మనం ఒకటి చెప్పాలనుకుంటాం, అర్థమయ్యేటువంటి ఇంకోటి అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారు అందరూ? వై ఆర్ యూ సో సీరియస్? అర్థమవుతుంది కదా. అర్థమైతే కొంచెం అర్థమైన ఎక్స్ప్రెషన్ పెట్టండి కదా. అన్నిటికీ క్వశ్చన్ మార్క్ పెడితే ఎట్లా? ఓకే, సో దిస్ ఈస్ హౌ వి మేక్ sentences in English. సో మరి మనకి ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే 4 ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక వర్బ్ తెలిస్తే 12 టెన్స్లలో 4 ఫార్మ్స్ రాయాలి. ఎలా రాయాలి నేను చెప్తాను. ఫస్ట్ మీరు జాగ్రత్తగా వినండి, ఆ తర్వాత మీరు నోట్ చేసుకోండి. నేను చెప్పేటప్పుడు రాయడానికి ప్రయత్నం చేయకండి. నేను ఎప్పుడైనా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి ఫస్ట్. ఇప్పుడు ఫార్మ్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్పానండి, 4 ఉన్నాయి. ఏంటివి అవి? పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ కదా. చూద్దాం ఇప్పుడు. ఏదో ఒక టెన్స్ తీసుకుంటున్నాను నేను. ఏ టెన్స్ తీసుకున్నా అంటే ఫ్యూచర్ సింపుల్ తీసుకున్నాను. ఎన్నో టెన్స్ మనకి ఫ్యూచర్ సింపుల్ అంటే 3వ టెన్స్ కదండి. అందుకే 3 ఫ్యూచర్ సింపుల్ అని రాశాను. మీరు ఇక మీద హోంవర్క్ చేసేటప్పుడు కూడా దయచేసి ఇదే ఫాలో అయిపోండి. టెన్స్ రాసేటప్పుడు ఆ నెంబర్ కూడా వేయండి, ఎందుకంటే 12 టెన్స్లకి 12 నెంబర్స్ ఉన్నాయి కదండి అలా. సో థర్డ్ టెన్స్ ఏంటి మనకి, ఫ్యూచర్ సింపుల్ యాక్టివ్ వాయిస్. ఏవి రూల్ ఏంటండి, విల్ ప్లస్ V1. ఇదే ఉంది కదా మీ షీట్ లో. అతను రేపు వస్తాడు అని చెప్పాను నేను. ఇది ఫ్యూచర్ సింపుల్ కాదా చూడండి ఒకసారి. రేపు అంటే రేపు అప్పుడు, వస్తాడు అంటే సింపుల్ కాబట్టి ఫ్యూచర్ సింపుల్. ఫ్యూచర్ సింపుల్ లో ఇది ఏ వాయిస్ అండి, వస్తాడు అంటే పని చేస్తాడు కాబట్టి యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ లో ఇది ఎన్నో ఫామ్ అంటే ఫస్ట్ ఫామ్. అంటే ఏంటి, పాజిటివ్ స్టేట్మెంట్.
దీనికి నెగిటివ్ స్టేట్మెంట్ ఏముంటదండి తెలుగులో? గెస్ట్ చేస్తారా ఎవరైనా? అతను రేపు వస్తాడు అంటే నెగిటివ్ ఏముంటదండి? అతను రేపు రాడు. దీనికి క్వశ్చన్స్ ఏమొస్తాయి చూడండి, అతను రేపు వస్తాడా, అతను రేపు రాడా. దీనికి చూడండి ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి చూడండి, 4 ఫార్మ్స్. ఏంటి? ఫస్ట్ ఫార్మ్ అంటేనే పాజిటివ్ స్టేట్మెంట్, అతను రేపు వస్తాడు. సెకండ్ ఫార్మ్ అంటే నెగటివ్ స్టేట్మెంట్, అతను రేపు రాడు. థర్డ్ ఫార్మ్ అంటే పాజిటివ్ క్వశ్చన్, అతను రేపు వస్తాడా. ఫోర్త్ ఫార్మ్ అంటే నెగటివ్ క్వశ్చన్, ఏం రాస్తామండి? అతను రేపు రాడా. ఇంగ్లీష్ లో రాయడం ఎంత సింపుల్ తెలుసా అండి? జాగ్రత్తగా వినండి, అన్నిటికీ ఇదే ఫాలో అయిపోండి. ఫస్ట్ 2 ఏంటండి? స్టేట్మెంట్స్ కదా, పాజిటివ్ స్టేట్మెంట్, నెగటివ్ స్టేట్మెంట్. ఇంగ్లీష్ లో స్టేట్మెంట్స్ ఎప్పుడు సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతాయి. సబ్జెక్ట్ ఎవరండి ఇక్కడ? అతను అంటే హీ విల్ ప్లస్ V1, హీ విల్ కమ్ టుమారో. పాజిటివ్ స్టేట్మెంట్ లో నాట్ పెట్టండి, నెగటివ్ స్టేట్మెంట్ వస్తుంది. ఏం రాస్తారండి? హీ విల్ నాట్ కమ్ టుమారో. జాగ్రత్తగా వినండి, స్టేట్మెంట్స్ ఎప్పుడు సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్స్ దేంతో స్టార్ట్ అవుతాయి తెలుసండి? ఆక్సిలరీ వర్బ్ తో స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్ కి ఏం ముందరికి వస్తే తెలుసండి? ఆక్సిలరీ వర్బ్ ముందుకు వస్తే విల్ హీ కమ్ టుమారో. దీంట్లో నాట్ పెట్టండి, నెగిటివ్ క్వశ్చన్ వస్తుంది, విల్ హీ నాట్ కమ్ టుమారో. దట్స్ ఇట్. రైట్, అందరూ నోట్ చేసుకోండి ప్లీజ్. అతను రేపు వస్తాడు, హీ విల్ కమ్ టుమారో. అతను రేపు రాడు, హీ విల్ నాట్ కమ్ టుమారో. అతను రేపు వస్తాడా, విల్ హీ కమ్ టుమారో. అతను రేపు రాడా అంటే విల్ హీ నాట్ కమ్ టుమారో. Positive statement, negative statement, positive question and negative question. ఇక ఈ రోజు నుంచి మీకు యూట్యూబ్ వీడియో లైవ్ లో ఉండదండి. క్లాస్ అయిపోయిన 15 నిమిషాల్లో ఆటోమేటిక్ గా యూట్యూబ్ కూడా ఆగిపోద్ది. సో యూట్యూబ్ లో తర్వాత చూసుకోవచ్చు అనుకునే వాళ్ళకి ఇది కొంచెం బ్యాడ్ న్యూసే. సో ఎవరైతే రెగ్యులర్ గా ఈ టైంకి క్లాస్ అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇది గుడ్ న్యూస్. ఓకే, if you have completed, please do let me know. ఏం కన్ఫ్యూషన్ ఉండదండి, చక్కగా మీరు చెప్పినట్టు చేయండి. రోజు రోజుకి మనకి క్లారిటీ పెరుగుతుంది. ఒకటే రోజులో ఇంగ్లీష్ రాదు కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం? 4 ఫార్మ్స్ ఎలా రాయాలి ఒక టెన్స్ లో? 4 ఫార్మ్స్ అంటే ఏంటంటే పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. మనం మాట్లాడితే క్వశ్చన్ అయినా మాట్లాడతాం, లేకపోతే ఎవరైనా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ మాట్లాడతాం. ఆన్సర్ ని 2 రకాలుగా చెప్తాం, పాజిటివ్ ఆన్సర్ చెప్తాం లేదా నెగిటివ్ ఆన్సర్ చెప్తాం. క్వశ్చన్స్ వేసేటప్పుడు కూడా పాజిటివ్ క్వశ్చన్ లో వేస్తాం, లేదంటే నెగిటివ్ క్వశ్చన్ వేస్తాం అండి. ఇప్పుడు ఇంకొక టెన్స్ కూడా ఎగ్జాంపుల్ తీసుకుందాం. అందులో హెడింగ్ రాయండి ప్రెసెంట్ కంటిన్యూస్. ఎన్నో టెన్స్ అండి ప్రెసెంట్ కంటిన్యూస్? 5వ టెన్స్ కాబట్టి నెంబర్ 5 ఇలా రాయండి. నెంబర్ 5 ప్రెసెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్. ప్రెసెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ రూల్ ఏంటండి? మీరు షీట్ లో ఉంది కదా, ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వర్బ్ ఐఎన్జీ ఫార్మ్. ప్రెసెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ ఏంటండి? ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వర్బ్ ఐఎన్జీ ఫార్మ్. Present continuous active voice is, am, or plus verb ing form. నెంబర్ 1 అందరూ రాయండి, అతను వస్తున్నాడు. అతను వస్తున్నాడు. అతను వస్తున్నాడు అని అంటే ఇది ప్రెసెంట్ కంటిన్యూసా కాదా? చూడండి, ప్రెసెంట్ కంటిన్యూస్. ఎందుకు? ఇప్పుడు కాబట్టి. అతను వస్తున్నాడు అంటే ఇప్పుడు కాబట్టి, ఇప్పుడు అంటే ప్రెసెంట్ కంటిన్యూసే కదా. యాక్టివ్ వాయిస్ ఇదేంటి? పాజిటివ్ స్టేట్మెంట్. ఇంగ్లీష్ లో రాయడానికి ఒక లైన్ స్పేస్ వదిలేసి దీనికి నెగటివ్ స్టేట్మెంట్ రాయండి. తెలుగులో మీరు ఎంతమంది కరెక్ట్ రాస్తారో మీరు రాయండి, చూద్దాం, నేను చెక్ చేస్తాను. అతను వస్తున్నాడు అని అంటే దీనికి నెగటివ్ స్టేట్మెంట్ ఏముంటుంది తెలుసా అండి? అతను రావటం లేదు. అతను రాడు అని రాయకూడదండి. అతను వస్తున్నాడు అంటే కంటిన్యూస్ కాబట్టి దానికి నెగటివ్ స్టేట్మెంట్ ఏముంటుందండి? అతను రావటం లేదు.
దీనికి పాజిటివ్ క్వశ్చన్ ఏం రాస్తారండి? థర్డ్ ఫామ్, అతను వస్తున్నాడు పాజిటివ్ స్టేట్మెంట్, అతను రావటం లేదు నెగటివ్ స్టేట్మెంట్. మీకు ఒక గుడ్డిగా ఒక గుర్తు చెప్పనా నేను? ఈ పాజిటివ్ స్టేట్మెంట్ ని క్వశ్చన్ చేయండి, పాజిటివ్ క్వశ్చన్ వస్తుంది చూడండి. అతను వస్తున్నాడు స్టేట్మెంట్ కదా, అతను వస్తున్నాడా క్వశ్చన్. ఈ నెగటివ్ స్టేట్మెంట్ ని క్వశ్చన్ చేయండి, అతను రావటం లేదు ఉంది కదా, దీన్నే క్వశ్చన్ చేస్తే ఏమొస్తుంది తెలుసా అండి? అతను రావటం లేదా, అతను రావటం లేదా. చూడండి, ఇప్పుడు ఇవన్నీ 4 ప్రెసెంట్ కంటిన్యూసే, 4 కూడా యాక్టివ్ వాయిసే. మరి ఏంటి తేడా అంటే ఫార్మ్స్ తేడా. పాజిటివ్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫార్మ్, నెగటివ్ స్టేట్మెంట్ సెకండ్ ఫార్మ్, పాజిటివ్ క్వశ్చన్ థర్డ్ ఫార్మ్, నెగటివ్ క్వశ్చన్ ఫోర్త్ ఫార్మ్. మరి రాయండి, స్టేట్మెంట్స్ రెండు దేంతో స్టార్ట్ కావాలండి? సబ్జెక్ట్. ఎవరు? అతను. అతను అంటే హీకి ఈజామర్ లో ఏం రాద్దామండి? ఈజ్ కదా. కమ్ కి ఐఎన్జి ఫార్మ్ ఏంటండి? కమింగ్. హీఈస్ కమింగ్. ఇది ఒక్కటి రాయడం తెలిస్తే చాలు, ఇంగ్లీష్ లో మిగతా మొత్తం రాసేయచ్చండి. హీఈస్ కమింగ్ లో నాట్ పెట్టండి, హీఈస్ నాట్ కమింగ్, హీఈస్ నాట్ కమింగ్. క్వశ్చన్స్ కి ఏం ముందరికి వెళ్ళాలండి? ఆక్సిలరీ వర్బ్ ముందుకు పంపించండి. ఈజ్ హీ కమింగ్, ఈజ్ హీ కమింగ్. దీంట్లో నాట్ పెట్టండి, ఈజ్ హీ నాట్ కమింగ్, ఈజ్ హీ నాట్ కమింగ్. అందరికి అర్థమైందండి 4 ఫార్మ్స్ అంటే ఏంటో? చాలా సింపుల్ అండి, రాస్తే అర్థమవుతుంది ఏదైనా. అతను వస్తున్నాడు, హీ ఈజ్ కమింగ్. అతను రావటం లేదు, హీ ఈజ్ నాట్ కమింగ్. అతను వస్తున్నాడా, ఈజ్ హీ కమింగ్. అతను రావటం లేదా, ఈజ్ హీ నాట్ కమింగ్. ఇలా నేను ఒక వర్బ్ ఇస్తే మీరు 12 టెన్సెస్ లో రాయగలరా? మరి ఈరోజు నేను ఏం చేస్తాను అంటే, నేనే ఒక వర్బ్ ఇస్తాను, యాక్టివ్ వైజే రాద్దాం ఈరోజు. రేపటి నుంచి యాక్టివ్ ప్యాసివ్లోకి ఎంటర్ అయిపోదాం ఒకేసారి. మీకు క్లారిటీ కోసం ఫస్ట్ ఈరోజు యాక్టివ్లోనే రాద్దాం. మీరు ఏం చేస్తారు అని అంటే, నేను ఈరోజు మీకు ఒకటే వర్బ్ తీసుకొని 12 టెన్స్లలో యాక్టివ్ వాయిస్ లో పాజిటివ్ స్టేట్మెంట్ నేనే ఇస్తాను తెలుగులో. మీరు ఒక్కొక్క టెన్స్ నీట్ గా హెడ్డింగ్ పెట్టి 4 ఫార్మ్స్ తెలుగులో ఇంగ్లీష్ లో రాయాలి. 12 × 4 ఎన్ని సెంటెన్సులు వస్తాయండి? 48 సెంటెన్సెస్ వస్తాయి తెలుగులో ఇంగ్లీష్ లో. రాస్తారా మరి అందరూ? ఎస్, రాయాలి. రాస్తారా కాదు, రాయాలి. అప్పుడే ఇంగ్లీష్ వస్తుంది, ఆప్షన్ లేదు మనకి. సో ఫస్ట్ వినండి, అందరూ షీట్ ముందర పెట్టుకోండి దయచేసి. 12 టెన్సెస్ షీట్ ముందర పెట్టుకోండి. నేను ఈ రోజు తీసుకునే వర్బ్ ఏంటో తెలుసా అండి? లెక్సికల్ వర్బ్ ఏం తీసుకున్నాను తెలుసా? నేను టాక్ అనేది తీసుకున్నాను. టాక్ కి 5 ఫార్మ్స్ ఏంటో చూడండి, ఇక్కడ రాశాను. టాక్, టాక్డ్, టాక్డ్, టాకింగ్, టాక్స్. టాక్ కి 5 ఫార్మ్స్ ఏంటండి? టాక్, టాక్డ్, టాక్డ్, టాకింగ్, టాక్స్. తర్వాత నోట్ చేసుకోండి, దీని మీనింగ్ ఏంటంటే మాట్లాడటం, యాక్టివ్ వాయిస్ మాత్రమే ఉంటుంది దీనికి. ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? 12 టెన్స్లలో నేనే తెలుగులో సెంటెన్స్ ఇస్తాను. చూడండి ఒకసారి, అందరూ చూడండి. ఫస్ట్ టెన్స్ ఏంటి? నేను నెంబర్స్ వేస్తానని ఇక టెన్స్ పేరు కూడా రాయాలి. షీట్ లో 1వ టెన్స్ ఏంటండి మనకి? పాస్ట్ సింపుల్ కదా. నెంబర్ 1 చూడండి, ఇక్కడ అందరూ వినండి, జాగ్రత్తగా చూడండి. 1 అంటేనే పాస్ట్ సింపుల్. పాస్ట్ సింపుల్ లో ఫీలింగ్ ఏముంటుంది తెలుసా అండి? అప్పుడు. నేను నిన్న అతనితో మాట్లాడాను అన్నాను, ఇది పాస్ట్ సింపులా కాదా? నిన్న అంటే అప్పుడు, మాట్లాడాను అంటే సింపుల్ కాబట్టి ఏ టెన్స్ అంటే ఇది? పాస్ట్ సింపుల్. నెంబర్ 2 ఏ టెన్స్ అండి మనకి? ప్రెసెంట్ సింపుల్. ఏ ఫీలింగ్ ఉండాలండి? మామూలుగా. నేను రోజు అతనితో మాట్లాడతాను అన్నాను, మామూలుగా, ప్రెసెంట్ సింపుల్. 3వది ఏ టెన్స్ అండి? ఫ్యూచర్ సింపుల్. ఫ్యూచర్ లో అప్పుడు. నేను రేపు అతనితో మాట్లాడతాను, రేపప్పుడు మాట్లాడతాను, ఫ్యూచర్ సింపుల్. 4వది ఏ టెన్స్ అండి? పాస్ట్ కంటిన్యూస్. నేను నిన్న అతనితో మాట్లాడాను అంటే 1వ టెన్స్ అయిందండి, పాస్ట్ సింపుల్. నేను నిన్న అతనితో మాట్లాడుతున్నాను అంటే అప్పుడు జరుగుతున్నది, పాస్ట్ కంటిన్యూస్. 5వది ప్రెసెంట్ కంటిన్యూస్, ఇప్పుడు. నేను అతనితో మాట్లాడుతున్నాను అంటేనే ఇప్పుడు, ప్రెసెంట్ కంటిన్యూస్. 6వది ఫ్యూచర్ కంటిన్యూస్. నేను రేపు అతనితో మాట్లాడుతుంటాను అని. నేను రేపు అతనితో మాట్లాడుతుంటాను అంటే రేపు అంటే రేపు అప్పుడు, మాట్లాడుతాను అని అంటే ఫ్యూచర్ సింపుల్ 3వ టెన్స్ అండి. నేను రేపు అతనితో మాట్లాడుతుంటాను అంటే ఏ టెన్స్ అంటే ఇది? ఫ్యూచర్ కంటిన్యూస్. నెక్స్ట్ చూడండి, 7th టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. నేను అప్పటికే అతనితో మాట్లాడాను అన్నాను, గతంలో అప్పటికే మాట్లాడాను అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపులే కదా. 8వ టెన్స్ ఏంటండి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఏ ఫీలింగ్ ఉంటుందండి? ఇప్పటి వరకు ఒక పని జరిగింది,
ఎప్పుడు జరిగిందో చెప్పకుండా ఒక పని జరిగింది అంటేనే ఇప్పటి వరకు కదండి నేను అతనితో మాట్లాడాను అంటేనే ఇప్పటి వరకు. ఎయిత్ టెన్స్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. నైన్త్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్, నేను అప్పటికే అతనితో మాట్లాడుతాను. ఫ్యూచర్ లో అప్పటికే మాట్లాడుతాను, ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్. పదో టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, నేను అప్పటికే అతనితో మాట్లాడుతున్నాను. గతంలో అప్పటికే జరుగుతున్నది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదండి. 11 చూడండి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, నేను గంట నుండి అతనితో మాట్లాడుతున్నాను. గంట నుండి అంటే ఇప్పటి వరకు, మాట్లాడుతున్నాను అని అంటే కంటిన్యూస్ కాబట్టి ఏ టెన్స్ అదేసారి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. 12 టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, నేను అప్పటికే అతనితో మాట్లాడుతుంటాను అంటే ఫ్యూచర్ లో అప్పటికే జరుగుతూ ఉంటది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అందరూ నోట్ చేసుకోండి. 12 టెన్సెస్ యాక్టివ్ వాయిస్ లో పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చాను. ప్రతి టెన్స్ లో కూడా పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాను 12 టెన్సెస్ లో. మీరు నీట్ గా ఒక్కొక్క టెన్స్ హెడింగ్ రాసి, యాక్టివ్ వాయిస్ రూల్ రాసి, నేను ఇచ్చిన పాజిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ రాసి, దానికి తెలుగులో మిగతా ఫార్మ్స్ రాసి, ఇంగ్లీష్ లో కూడా 4 ఫార్మ్స్ రాయాలి. 12 టెన్సెస్ ఇంటూ 4 ఫార్మ్స్ 48 సెంటెన్సెస్ వస్తాయి. ఇలా రాస్తే మనకి ఏం క్లారిటీ వస్తుంది తెలుసా? టెన్స్ కి డిఫరెన్స్ తెలుస్తుంది, స్టేట్మెంట్స్ ఎలా రాయాలి, క్వశ్చన్స్ ఎలా రాయాలి, డిఫరెన్స్ తెలుస్తుంది. రేపటి నుంచి ఏం చేస్తాను తెలుసండి, యాక్టివ్ ప్యాసివ్ రెండు కలిపి చెప్తాను. నేను క్లాస్ లో ర్యాండమ్ గా చెప్తూ ఉంటాను. ఏమని? నా మైండ్ లో వచ్చిన ఏ సెంటెన్స్ అయినా చెప్తాను. మీరు ఏం చేయాలి తెలుసా? ఏ టెన్స్, ఏ వాయిస్, ఏ ఫామ్ గుర్తుపట్టాలి. హోంవర్క్ మాత్రం నేను ఇలా వర్బ్ ఇస్తాను. 12 టెన్సెస్ యాక్టివ్ లో ప్యాసివ్ లో 4 ఫార్మ్స్ రాస్తే ఎన్ని సెంటెన్సెస్ రాయొచ్చు చూడండి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్ డౌన్. 'వీలైతే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పోస్ట్ చేయండి. అందరూ చేయకండి, ఎవరో ఒకరు చేయండి. ఎవరైనా ఒకరు చేస్తే మిగతా వాళ్ళు ఆగిపోండి ప్లీజ్. ట్వెల్వ్ టెన్సెస్లలో నేను మీకు పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చానండి. ఒక్కొక్క టెన్స్ లో మీరు 4 ఫార్మ్స్ రాయండి. పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, తెలుగులో ఇంగ్లీష్ లో రాయమని చెప్పాను. ఓకేనా? మీకు ఇబ్బంది అవుతుందని పాజిటివ్ స్టేట్మెంట్ నేనే ఇచ్చాను. అర్థమైందండి? హోంవర్క్ అందరూ నోట్ చేసుకున్నట్టేనా?
ఎలా రాయాలి అనేది జస్ట్ ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను చూడండి. నేను స్క్రీన్ చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ టెన్స్ మనకి పాస్ట్ సింపులే కదండి. ఇలా హెడ్డింగ్ రాయండి, నెంబర్ 1 పాస్ట్ సింపుల్ అని. యాక్టివ్ వాయిస్ రూల్ ఏంటో రాయండి. పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ రూల్ ఇదే కదండి, మీ షీట్ లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V2, డిడ్ ప్లస్ V1. తర్వాత నేను ఈ సెంటెన్స్ నేనే ఇచ్చిన కదండి మీకు, పాస్ట్ సింపుల్ 1వ నెంబర్ అంటే పాస్ట్ సింపుల్ అందులో ఇచ్చాను కదా. నేను నిన్న అతనితో మాట్లాడాను, ఇది పాస్ట్ సింపుల్ లో ఏంటిది, యాక్టివ్ వాయిస్ లో పాజిటివ్ స్టేట్మెంట్. మీ సొంతంగా మిగతా ఫార్మ్స్ తెలుగులో రాయండి అని చెప్తున్నాను. నేను నిన్న అతనితో మాట్లాడాను అంటే నెగిటివ్ ఏముంటుందండి, నేను నిన్న అతనితో మాట్లాడలేదు. పాజిటివ్ క్వశ్చన్ ఏముంటుందండి, నేను నిన్న అతనితో మాట్లాడానా. నెగిటివ్ ఏముంటుందండి, నేను నిన్న అతనితో మాట్లాడలేదా. కింద ఇంగ్లీష్ లో రాయండి. ఇంతకుముందు రాశాను కదండి 2 టెన్సెస్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, సేమ్ అదే ఫాలో అయిపోండి. అలా 12 టెన్సెస్ యాక్టివ్ వాయిస్ లో నీట్ గా రాయండి. కొంచెం మనం పిల్లల్ని ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం స్కూల్లో, పిల్లలకి హోంవర్క్ ఇచ్చినప్పుడు అదే పద్ధతి మీరు ఫాలో అవ్వండి. అర్థమైందా? మనం చేస్తే వాళ్ళు చేస్తారు కదా, మనం చెప్తే చేస్తారా, మరి మనం కూడా చేయాలి కదా. నీట్గా కొంచెం ఫోకస్డ్గా, ఏదో సార్ రాయమన్నాడు కదా సార్ ఫీల్ అవుతారని సార్ కోసం రాయకండి. మీకు ఇంగ్లీష్ రావడం కోసం రాయండి. రాసేటప్పుడు కొంచెం 12 టెన్సెస్కి తెలుగులో టెన్స్కి ఏం డిఫరెన్స్ వస్తుంది అని కొంచెం ఆలోచన చేస్తూ రాయండి. రూల్స్ ఇంగ్లీష్లో ఏం తేడా వస్తున్నాయి టెన్స్కి అని ఆలోచన చేస్తూ నీట్గా రాయండి. అయితే రేపు నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ 10 మినిట్స్ నేనే స్క్రీన్ మీద మీకు షేర్ చేస్తాను ఆ హోంవర్క్ అంతా. నేను రాసి పెట్టేసాను ఆల్రెడీ. మీరు రేపు రాస్తారు కదా,